హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బేబీ మసాజ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మసాజ్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి 5 మంత్స్ బేబీస్ వరకు చేయొచ్చు. ఈ మసాజ్ చేయడం వల్ల బేబీస్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. బాడీకి మసాజ్ ఆయిల్ దొరుకుతుంది కదా, నేనైతే మామా ఎర్త్ మసాజ్ ఆయిల్ని వాడుతున్నాను. కొంచెం ఆయిల్ని చేతిలో తీసుకొని ముందుగా బొట్టుని తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల మనకు స్నానం చేయించేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ని తీసుకొని హ్యాండ్స్తో రబ్ చేసుకొని బుగ్గల పైన ఇలా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బుగ్గల పైన ఉండే ఎముకలు బయటికి రాకుండా ఉంటాయి. మరియు పాలు తాగుతారు కదా, అలా తాగడం వల్ల కూడా బుగ్గలు అనేవి నొప్పి అవుతూ ఉంటాయి. ఇలా రబ్ చేయడం వల్ల ఆ పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది. బుగ్గలని రబ్ చేయడం అయిపోయిన తర్వాత పై పెదవుని కింద పెదవుని అలా మెల్లగా రబ్ చేయండి. తర్వాత నెమ్మదిగా పైన పెదవుని కింద పెదవుని ఒత్తాలి. ఇలా ఒత్తడం వల్ల ఎత్తు పనులు అనేవి రాకుండా ఉంటాయి. తర్వాత ముక్కు భాగం బొటన వేలుతో పైకి అనండి. ఇలా అనడం వల్ల ముక్కు అనేది కొషగా వస్తుంది. తర్వాత నుదురు, ఇలా వేళ్ళతో నుదురుని కూడా అనేసేయండి. అలా అనడం వల్ల ఎత్తుగా అనేది రాకుండా ఫ్లాట్గా వస్తుంది. ఇప్పుడు ఫేస్కి మసాజ్ అయిపోయింది. తర్వాత బాడీకి మసాజ్ ఎలా చేయాలో చెప్తాను, వినండి. కాస్త ఆయిల్ తీసుకొని ఫస్ట్ చెస్ట్ భాగంకి రాయండి. ఆయిల్ అంతా బాడీ పైన స్ప్రెడ్ చేసేయండి. చేసిన తర్వాత పైన చెస్ట్ పైనుండి మెడ వరకు కొంచెం అలా రాయండి. ఆ తర్వాత చెస్ట్ పైన రాయండి. ఇలా రాయడం వల్ల వెడల్పు అవుతుంది. పొట్ట పైన నేను చూపించే విధంగా మసాజ్ చేయండి. అలా చేయడం వల్ల గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మెడ దగ్గర కాస్త ఇలా మసాజ్ చేయండి. ఆ తర్వాత హ్యాండ్స్ కాస్త ఆయిల్ తీసుకొని ఫస్ట్ చంకలలో పెట్టేసి అలా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత హ్యాండ్స్ని స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల హ్యాండ్స్ అనేవి స్ట్రెయిట్గా వస్తాయి. మనం చాలా చిన్నపిల్లలకి మసాజ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు బొటన వేలితో వేళ్ళని ఇలా రబ్ చేసుకోవాలి. ఎప్పుడు ముడుచుకొనే ఉంటారు కాబట్టి ఇలా చేయడం వల్ల కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. బాడీ హ్యాండ్స్ మసాజ్ అయిపోయాక ఇప్పుడు లెగ్స్ మసాజ్ చేయండి. లెగ్స్ మసాజ్ ఎలా చేయాలో చెప్తున్నా, వినండి. కాస్త ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ హ్యాండ్స్లో అప్లై చేశాక తొడల భాగంలో ఇలా పైకి నేను చూపించే విధంగా పైకి రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేయడం వల్ల తొడలు అనేవి లావుగా ఉండకుండా సన్నగా ఉంటాయి. ఆ తర్వాత లెగ్స్ రెండు చేతుల్లో పట్టుకొని నేను చూపించే విధంగా పైనుండి కింది వరకు ఇలా నెమ్మదిగా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల కాళ్ళు అనేవి స్ట్రెయిట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కాళ్ళు ఎప్పుడు ముడుచుకొనే ఉంటారు కదా, ఇలా చేయడం వల్ల కూడా కాళ్ళు అనేవి స్ట్రెయిట్గా వస్తాయి. ఆ తర్వాత అరికాళ్ళు ఇలా బొటన వేలితో రబ్ చేయండి. ఏమైనా మెడలు పట్టుకున్నా కూడా ఇలా చేయడం వల్ల వదులుతాయి. ఇలా ఫ్రంట్ సైడ్ మసాజ్ అయిపోయాక ఇప్పుడు బేబీని రివర్స్లో పడుకోబెట్టండి. రివర్స్లో పడుకోబెట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బేబీ ఫేస్ కింద మాత్రం క్లాత్ అనేది ఉండకుండా చూడండి. ఇప్పుడు బేబీని బ్యాక్ సైడ్ ఎలా మసాజ్ చేసుకోవాలో చెప్తున్నా, వినండి. కాస్త ఆయిల్ని ఫింగర్ టిప్స్కి అప్లై చేసి ఆ ఫింగర్ టిప్స్తో మెడ భాగంకి రబ్ చేయండి. ఆ తర్వాత భుజాల పైన ఇలా నేను చూపిస్తున్న విధంగా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల పిల్లలు మెడలు నిలబెడతారు, గట్టిగా నిలబెడతారని అంటారు. ఆ తర్వాత హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ లాక్కొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రబ్ చేయండి. మరి చాలా గట్టిగా లాగకండి, కాస్త నెమ్మదిగా. ఆ తర్వాత హ్యాండ్లో కాస్త ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ని హ్యాండ్తో రబ్ చేసుకొని అలా నేను పైన చూపిస్తున్న విధంగా అలా రుద్దండి. ఆ తర్వాత కొంచెం వెడల్పు అనేటట్టు అనండి. ఇప్పుడు
2 వేళ్ళని మెడ కింద పెట్టి నేను చూపిస్తున్న విధంగా కిందికి వరకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమైనా నెక్ పెయిన్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. తర్వాత చెవు వెనక భాగంలో కూడా మెల్లగా మసాజ్ చేయండి. ఇప్పుడు వెనకాల సైడ్ ఉన్న కాళ్ళు ఎలా మసాజ్ చేసుకోవాలో చెప్తున్నా వినండి. చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని లెగ్స్కి ఫస్ట్ పైన భాగంలో రబ్ చేయండి. వాళ్ళు ఎప్పుడూ కాళ్ళు ముడుచుకొని ఉంటారు కాబట్టి వెనకాల కూడా నేను చూపిస్తున్న విధంగా మసాజ్ చేయండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్రంట్ చేసినట్టే పైనుంచి కిందికి రావాలి, కింద నుంచి పైకి వెళ్ళకండి. పైనుండి కింది వరకు మసాజ్ చేయండి. ఇప్పుడు బాడీ మసాజ్ అయిపోయింది. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ తీసుకొని కాస్త హెయిర్కి కూడా ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ అప్లై చేశాక నెత్తిని కాస్త నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల నెత్తి అనేది రౌండ్ షేప్లో వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ని మాడ పైన పోసి మెల్లిగా రబ్ చేస్తూ ఒత్తండి. ఇలా చేయడం వల్ల మాడ అనేది కొట్టుకోకుండా ఉంటుంది. నాకు తెలిసిన మసాజ్ మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.